హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటోషాపిక్స్. సో ఈ మధ్యన వీడియోస్ చేయడానికి అంతా కుదరలేదు. సో ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ చేద్దాం వీడియోస్ అయితే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ షీట్. సో ఈ షీట్లో ఒకటే ఇమేజ్ నేను 2 సార్లు వాడాను. అయితే ఈ ఒరిజినల్ ఇమేజ్ ఎలా ఉంది, అది ఈ ఎఫెక్ట్ ఎలా తీసుకొచ్చాను అనేది ఒకసారి చూద్దాం. సో ఇది ఒరిజినల్ ఇమేజ్ మన దగ్గర ఉంటా. ఇప్పుడు ఓన్లీ ఇక్కడే లైటింగ్, మనం ఫోటోగ్రాఫర్ మనకి ఒక లైట్ వేసినట్టు, అక్కడ మిగిలిన లైట్ని కట్ చేసినట్టు ఎలా క్రియేట్ చేసుకున్నాం ఇది. సో అయితే నేను 2024 వెర్షన్ అయితే యూస్ చేస్తున్నాం ఇప్పుడు. సో దీంట్లో గ్రేడియంట్ టూల్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఆ టూల్తో ఇది ఎలా క్రియేట్ చేశాను. సో ఫస్ట్ నేను ఇక్కడ డైరెక్ట్ ఈ ఇమేజ్ మీద చేసుకుంటున్నా. సో దానికోసం ముందు ఎక్స్పోజర్ లేయర్ తీసుకుంటున్నా. సో ఎక్స్పోజర్ అని సపరేట్ లేయర్ అయితే తీసుకున్నాం. సో ఇది తీసుకున్నాక ఇక్కడ ఎక్స్పోజర్ని డౌన్ చేస్తున్నా బ్లాక్ అవడం కోసం. సో అయ్యాక మీకు ఇక్కడ గ్రేడియంట్ మ్యాప్ టూల్ ఉంది కదా. సో ఈ గ్రేడియంట్ మ్యాప్ టూల్లో ఇక్కడ బేసిక్లో ఫస్ట్ వన్ సో తీసుకోండి. తీసుకున్నాక ఇక్కడ మీకు లీనియర్లో ఉంటుంది, ఇది రేడియల్లో పెట్టాను. సో రేడియల్లో పెట్టిన తర్వాత మీకు ఇక్కడ జస్ట్ మీరు ఇలా డ్రా చేయండి. మీరు ఇలా డైరెక్ట్ తీసుకొని ఇంక మీరు ఫస్ట్ ఏదైతే ఫిక్స్ చేస్తారో దాని ప్రకారం వెళ్ళారు అనుకోండి. సో అప్పుడు మీకు ఇలా క్రాస్ కానీ ఇలాంటివి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఎక్కడైతే కావాలో లైట్ సో అనే దగ్గర దీన్ని ఇలా రీఅరేంజ్ చేస్తాను. సో ఎంత లెవెల్ కావాలి ఏంటి. అలాగే ఈ మధ్యలో స్పాట్ అని చూసారా, ఇది లైట్ యొక్క ఇంటెన్సిటీ అంటే మేబీ ఫెదర్ అనుకోండి, అంటే మిడ్ పాయింట్. సో ఆ పాయింట్లో ఈ సర్కిల్ ఎంత ఉండాలి, చిన్నగా ఉండాలా, మళ్ళీ ఈ సర్కిల్లో ఇంకా చిన్నగా లైటింగ్ స్పాట్ అనేది మధ్యలో ఉండాలా, పెరిగి ఎక్కువ ఉండాలా ఏంటి అనేది. ఇలా అనే కొద్దీ మీకు ఆ స్పాట్ మిడ్ పాయింట్ అనేది పెరుగుతుంది. సో ఇలా అనే కొద్దీ తగ్గుతుంది. సో ఇది ఎక్కడ బాగుంది ఏంటి అనేది మీరు డిసైడ్ చేసుకోండి. అలాగే ఇది కూడా అంతే, ఈ బెండ్ అనేది ఎంత సన్నగా ఉండాలి లైట్ ఏంటి అనేది. ఇక్కడ క్రాస్, సో ఏ క్రాస్ ఉంటే బాగుంది మనకి, ఈ క్రాస్ ఉంటే బాగుందా ఏంటి. ప్రస్తుతానికి ఈ క్రాస్ తిప్పాను నేను. ఓకే, నేను ఇలా అరేంజ్ చేశాను. చేసిన తర్వాత ఇంకా మూవ్ టూల్లోకి వస్తాను. సో వచ్చిన తర్వాత టోన్స్. సో టోన్స్ అనేవి మన ఇష్టం. సో చాలా రకాలు అయితే చేయొచ్చు. సో కర్వ్స్ అనుకోండి. సో కర్వ్స్ తీసుకొని నేను అప్పుడు మేబీ షాడోస్లో బ్లూస్ ఉండాలి. సో హైలైట్స్లో బ్లూస్ ఉండకూడదు, కొంచెం బ్లూ డౌన్ చేస్తే ఎల్లో కింద. సో గ్రీన్ తీసుకున్నా. సో గ్రీన్ హైలైట్స్లో హైలైట్ చేద్దాం. సో ఇలా పెట్టుకున్నా. ఇదొక మూడ్ క్రియేట్ అయింది. సో ఇలా కాదనుకుంటే మనకి ఇంకా కలర్ లుకప్ ఉంది. సో కలర్ లుకప్లో నేను ఫస్ట్ వన్ తీసుకున్నా. సో ఇది చూస్తే ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ ఉంది. మేబీ మీకు ఏదన్నా ఇంకా డిఫరెంట్ అనుకుంటే, ముందు వెనక కలిసి కనపడాలనుకుంటే ఇలా ఫీల్ తగ్గిస్తాం. సో ఇప్పుడు అలా వచ్చింది. సో టోటల్ ఇమేజ్ జేపీజీ చేస్తున్నా. Ctrl+Shift+Alt అన్నీ కలిసి మనకి ఇమేజ్ వచ్చింది. సో దీన్ని నేను కాపీ చేసి ఈ షీట్ డిజైన్ చేశాను కదా. సో అలా డిజైన్ చేశాను అనమాట. సో షీట్ ఎలా డిజైన్ చేస్తాం, సపోజ్ కావాలితే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఒకసారి డిలీట్ చేస్తాం. ఓకే, మనకి పోనీ ఇక్కడ దాకా. సో ఆ ఇమేజ్నే తెచ్చుకొని నేను ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. సో నాకు కావాల్సినంత పెద్దగా సో ఏదైతే చూపించాలనుకుంటున్నానో ఇక్కడ అది వేసుకున్నాను. సో ఇదే ఇమేజ్ని Ctrl+J అని చెప్పి పక్కకి డ్రాగ్ చేసి దాన్నే కొంచెం చిన్నగా రీఅరేంజ్ చేసుకున్నా. బ్లాక్ అండ్ వైట్ చేస్తాను నేను. సో ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ అనేది చేసుకున్న, పక్కన ఒక షేపు, దాంట్లో మరొక షేప్. సో అప్పుడు టెక్స్ట్, ఇదంతా కామన్గా డిజైనింగ్లో పార్ట్ అనమాట. ఓకే, చూస్తే మనకి ఇలా వచ్చింది అవుట్పుట్. సో ఇది షీటు. సో ఈ షీట్లో మళ్ళీ ఇక్కడ వేరే ఇమేజ్ అనేది ఇవన్నీ వేసుకుంటాం. సో నేను డిజైనింగ్ని కంప్లీట్ చేసుకుంటాం. అయితే ఈ ఎఫెక్ట్ ఎలా తెచ్చుకున్నాం అనేది చూపించడం కోసం ఈ వీడియో చేశాను. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు లైక్ చేసిన దాన్ని బట్టి నేను ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను. అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫోటోషాప్ అలాగే ప్రీమియర్ ప్రో సో ఇలాంటి కంటెంట్లు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.